హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూప ముఖాన డబ్బులు విసిరేసి ముత్యాలు ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. నీకు ఇంకా కావాల్సినంత డబ్బిస్తాను. నా కొడుకుని వదిలేసి నా కొడుకు జీవితంలో నుంచి వెళ్ళిపో. ఇప్పుడే నా కొడుకు తలరాత మారబోతుంది. సీఎంకి అల్లుడు కాబోతున్నాడు అని చెప్పి అనగానే ఆ మాటలు విన్న ప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. మరి ప్రతాప్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఆఫీస్లో మాత్రం గౌతమ్కి రూపరాజు ఇద్దరు కలిసి షాక్ ఇచ్చారని చెప్పాలి. డిజైన్స్ని కాఫీ కొట్టాలని చూసిన గౌతమ్కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆడిటర్ వాళ్ళని పిలిపించి రెడ్ హ్యాండెడ్గా గౌతమ్ని పట్టుకుంటారు. ముందే ఆ డిజైన్స్ ప్రింట్ చేసినవని, ఆ డిజైన్స్ ఇచ్చి వేరే కంపెనీ వాళ్ళని మోసం చేయబోతున్నాడని గౌతమ్కి గట్టిగా వార్నింగ్ ఇస్తూ, ఇవి ఏ మెటీరియల్తో తయారు చేశారో చెప్పలేని నువ్వు ఈ డిజైన్స్ని తయారు చేశావు అంటే మేము నమ్మలేము అని చెప్పి గట్టిగా గౌతమ్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రేణుకకి అలాగే గౌతమ్కి గట్టిగా షాక్ ఇచ్చారు రాజు రూప. ఇకపోతే ముత్యాలు రూపకి డబ్బిస్తూ తన కొడుకుని వదిలేసి వెళ్ళమనడం. మరి రూప ఏ నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పటికైనా గట్టిగా ప్రతాప్ని ఎదిరించి రాజు లేకపోతే నేను బ్రతకలేను నాన్న అనే నిజాన్ని బయట పెట్టబోతుందా? రాజు ఇక ముత్యాలకి ఎదురు చెప్పబోతున్నాడా? నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ప్రతాప్ ఇక దీపక్ చేసిన పనుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు దీపక్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నా కూతురు ఆ రాజుగాడితో తిరుగుతుందని అబద్ధాలు చెప్తాడా అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు రాజు రూపుని కలవదు. కలిసినా నాకు తెలియకుండా అబద్ధాలు ఎప్పుడు కూడా నన్ను ఇంత మోసం చేయదు నా కూతురు. ఆ దీపక్ని నమ్మి నా కూతుర్ని అనవసరంగా అనుమానించాను అని చెప్పి ఈ విధంగా ప్రతాప్ ఎలాగైనా రూపుతో మాట్లాడాలి అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న మాటలను విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రూప. ఇదేంటి వీళ్ళు నా మీద ఇంత కక్ష కట్టారు? దీపక్ చేసిన తప్పుని తప్పు అని చెప్పవలసిన అత్తయ్య దీపక్ని ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. నాన్నతో చెప్పి నన్ను తిట్టించాలని, రాజుకు నాకు మధ్య దూరాన్ని పెంచాలని చూస్తుంది. అసలు నేను చేసిన తప్పేంటి అని ఈ విధంగా రూప బాధపడుతూ ఉంటుంది. వెంటనే నీకు కొంచెం కూడా భయం లేదు దీపక్. వీడియో తీసిన వాడివి జాగ్రత్తగా ఉంచాలి కదా. అయినా నీ ఫోన్లో నుంచి ఆ వీడియోని ఎవరు డిలీట్ చేస్తారా అని అంటూ ఉంటే, అది నాకు కూడా అర్థం కావట్లేదు మమ్మీ అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటాడు దీపక్. వెంటనే మందారం అక్కడి నుంచి వచ్చి చూస్తూ ఉంటుంది. ఏంటి మందారం ఇది అనగానే, అమ్మాయి గారు ఆ వీడియో నేనే డిలీట్ చేశాను అని మందారం అంటూ ఉంటే, మందారం అరవకు విను అని చెప్పి మందారం దీపక్ విజయాంబిక మాటల్ని మందారం రూప ఇద్దరు కూడా వింటూ ఉంటారు. వెంటనే ఇక రూప ఇలా అంటూ ఉంటుంది, చాలా థ్యాంక్స్ మందారం. నువ్వు ఆ వీడియోని డిలీట్ చేయకపోతే ఆ వీడియోని దీపక్ బావ ఖచ్చితంగా నాన్న ముందు ఉంచేవారు. ఇక నన్ను జీవితంలో నాన్న రాజుని కలవనీయకుండా చేసేవాళ్ళు అని ఈ విధంగా అనగానే రూప మందారాన్ని పట్టుకొని ఉంటుంది. ఈసారి ఏది ఏమైనా వీడియో తీసినా ఏం చేసినా సరే ఖచ్చితంగా ఆ వీడియోని నాకు కూడా పంపించు. ఒకరి ఫోన్లో డిలీట్ అయినా ఇంకొకరి ఫోన్లో వీడియో అలానే ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది విజయాంబిక. సరే మమ్మీ అని చెప్పేసి దీపక్ అంటూ ఉంటాడు. మందారం వెంటనే రూప చేతులు పట్టుకొని, అమ్మాయి గారు నాకు ఆపద వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు రాజన్నయ్య ఎప్పుడూ ముందే ఉన్నారు. మీ రుణం తీర్చుకోవటం నా బాధ్యత అమ్మాయి గారు అని చెప్పేసి మందారం అంటూ ఉంటుంది. ఇకపోతే కంపెనీలో మాత్రం రాజుకి అలాగే రూపకి గౌతమ్ ఇక షాక్ ఇవ్వాలని చూస్తూ ఉంటాడు. సీసీ కెమెరాలు లేని రూమ్లో రూపని కూర్చోబెడతాడు రాజు. కావాలనే గౌతమ్ ఆ రూమ్లో సీసీ కెమెరాలు బిగిస్తాడు. రూప చేసిన డిజైన్స్ని సీసీ కెమెరా ద్వారా కాపీ చేసి ఆ డిజైన్స్ని గీస్తారు రేణుక అలాగే గౌతమ్. ఇకపోతే ఆడిటర్ వాళ్ళు వచ్చి వేరే కంపెనీ వాళ్ళతో డీల్ కుదుర్చుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా గౌతమ్ ఉంటాడు. వాళ్ళు రావడంతో ఆ డిజైన్స్ చూసిన రేణుక కూడా ఖచ్చితంగా డీల్ ఓకే అవుతుంది. ఖచ్చితంగా రూపరాజు ఇద్దరు కూడా అందరి ముందు తలదించుకుంటారు అని చెప్పి రేణుక అంటూ ఉంటుంది. అవును రేణుక అని చెప్పి గౌతమ్ కూడా అంటూ ఉంటాడు.
కంపెనీ వాళ్ళు రావటం, డీల్ కుదుర్చుకోవటం, డిజైన్స్ చూడడంతో వెంటనే ఈ డిజైన్స్‌ని మేము ఇంతకుముందు ఎక్కడో చూసిన వాటిలాగా ఉన్నాయి అనగానే, "అదేంటి సార్ అలా అంటున్నారు? నేను కష్టపడి గీస్తే ఈ డిజైన్స్" అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడే రూప దొంగచాటుగా ఒకతనికి ఫోన్ చేసి కంపెనీ అతన్ని రమ్మని చెప్తుంది. "మీకు కావాల్సిన కంపెనీ డిజైన్స్‌ని వేరే వాళ్ళు కాపీ చేయబోతున్నారు. మీరు త్వరగా రావాలి" అనగానే అతను వచ్చి, "ఏంటి? ఏంటి గౌతమ్ మీకు మంచి పేరు ఉందని చెప్పి మీతో డీల్ ఓకే చేయడానికి వచ్చాం. కానీ మీరు మాత్రం ఇలా చేయటం ఎంతవరకు భావ్యం" అని చెప్పి అంటూ ఉంటే, "లేదు సార్ ఆ డిజైన్స్‌ని నేనే కష్టపడి గీశాను" అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. "అవునా? కష్టపడి గీస్తే ఇవి ఏ మెటీరియల్‌తో తయారు చేస్తారు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చేయరు కదా! ఏదో ఒక కాన్సెప్ట్‌తో మాత్రమే ఇదంతా చేస్తారు. ఏం చేశారు?" అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి అన్నీ అడుగుతూ ఉంటే గౌతమ్ తలదించుకుంటాడు. దీన్ని బట్టి చూస్తూనేనే అర్థమవుతుంది మీరు వేరొకరి డిజైన్స్‌ని కాపీ చేశారని అనగానే రూప సైలెంట్‌గా ఉండిపోతుంది. రాజు గౌతమ్ వైపు చూస్తూ ఉంటే వీళ్ళు కావాలని నన్ను ఇరికించినట్టున్నారు. నేను వాళ్ళకి షాక్ ఇవ్వాలనుకుంటే వాళ్ళు నాకు షాక్ ఇచ్చారు. వీరిని ఖచ్చితంగా వదిలిపెట్టను అని చెప్పి గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. వెంటనే "ఈ డిజైన్స్ ఎవరు వేశారు?" అని అడుగుతూ ఉంటే, "నేనే వేశానన్న" గౌతమ్‌ని చీకొడతారు. అక్కడ వాళ్ళు వెళ్ళిపోతూ ఉండగా వెంటనే వాళ్ళని ఆగమని చెప్పి రాజు ఇక రూప వేసిన డిజైన్స్‌ని వాళ్ళ ముందు ప్రజెంట్ చేయగానే వాళ్ళకి ఆ డిజైన్స్ చాలా బాగా నచ్చుతాయి. "ఈ డిజైన్స్ ఎవరు వేశారు?" అనగానే, "రూప వేసింది మా డిజైనర్" అని చెప్పి రాజు చెప్పటంతో రూపకి అందరూ కూడా క్లాప్స్ కొడతారు. రేణుక, గౌతమ్ అలానే చూస్తూ ఉంటారు. రూప చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ డిజైన్స్ ఓకే చేసి వెళ్ళిపోయిన తర్వాత, "చూసావు కదా! నువ్వు మాకు ఝలక్ ఇవ్వాలని చూసావు. నీకు అంతకంటే పెద్ద షాక్ ఇచ్చాం మేము. ఎప్పుడు కూడా ఎవరి సొంత తెలివితేటల మీద ఆధారపడి బ్రతకాలని అనుకోకూడదు. నీ తెలివితేటలని నువ్వు ఉపయోగించుకుంటే ఎప్పటికైనా బాగుపడతావు" అని చెప్పేసి గౌతమ్‌కి షాక్ ఇచ్చి రూప, రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇకపోతే విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు. దీపక్ మాత్రం, "ఏంటి మమ్మీ 40,00,000 అప్పు తీర్చాలి అంటే నేను ఇలా ఎప్పటి వరకు పాచి పని చేసుకుంటూ బతకాలి? ఈ రోడ్లు రోడ్డు నా వల్ల కాదు మమ్మీ" అని చెప్పేసి అంటూ ఉంటే, ఆ మాటలు విన్న రాజు, రూప షాక్ అయిపోతారు. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మందారానికి తలవంపులు తెచ్చే పని చేస్తారని అనుకుంటూ ఉంటారు. గౌతమ్ మాత్రం 40,00,000 తీర్చాలంటే ఆ పని నా వల్ల కాదని అనుకుంటూ ఉంటాడు. ఇకపోతే ఇంటికి శ్వేత రావడం, రాజు కోసం వెతుకుతూ ఉంటుంది. రాజు ఎక్కడా కనిపించడు. ఆఫీస్‌కి ఫోన్ చేస్తే రూప ఫోన్ లిఫ్ట్ చేయడంతో శ్వేతకి బాగా కోపం వస్తూ ఉంటుంది. "ఆంటీ మీరేం చేస్తారో నాకు తెలీదు. రూపని మాత్రం ఖచ్చితంగా ఆఫీస్ నుంచి బయటకు గెంటేయాలి. లేకపోతే రాజు నాకు సొంతం కాడని అనిపిస్తుంది" అనగానే, మరిక ముత్యాలు రూపకి కావాల్సినంత డబ్బిచ్చైనా రూపని, రాజుని దూరం చేయాలని చూస్తుందా? మరి రూప రాజును వదిలేసి వెళ్ళిపోబోతుందా? నిజంగా రాజు ముత్యాలని, రూప ప్రతాప్‌ని ఒప్పించి రాజు, రూప దగ్గర అవ్వబోతున్నారా? ఏం జరుగుతుంది?